నా మాటలు వినాలి, ఎందుకంటే రాత్రికాల సమయంలో ఈ మాటలు మీ జీవితంలో మేలుని కలగజేస్తాయి. ఈ మాటలు విన్నట్లయితే మీ జీవితంలో శాంతి సమాధానం దొరుకుతుంది. ఈ మాటలు మీ జీవితంలో చాలా అవసరమైనవి అండి. దేవుని బిడ్డలారా, మనిషి యొక్క జీవన విధానం ఆ విధంగా ఉంది. ఉదయం లేస్తున్నాడు, సాయంకాలం వరకు కష్టపడుతున్నాడు, సాయంకాలానికి కొంత ధనాన్ని సంపాదించుకున్నాడు. ఆ ధనముతో మనిషి ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఈ దినాన్న మనిషి సంపాదించినటువంటి ధనముతో ఒక చక్కని గృహాన్ని కట్టుకుంటున్నాడు. ఏమండి, మనిషి కష్టపడి సంపాదించినటువంటి ఆ ధనముతో, ఆ ప్రయాసతో ఒక చక్కని వస్త్రాల్ని కొనుక్కుంటున్నాడు. మనిషి దినమంతా కూడా కష్టపడుతున్నాడు, తద్వారా కొంత వ్యయం సంపాదిస్తున్నాడు, ధనం సంపాదిస్తున్నాడు. ఏమండి, దానితో ఒక మంచి వాహనాన్ని కొనుక్కుంటున్నాడు. ఏమండి, ఒక మంచి ప్రియ దేవుని బిడ్డల ఒక కలజోడు వేయించుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డల మనిషి కష్టపడి ఏం చేస్తున్నాడు అంటే, సంపాదించినటువంటి ధనముతో ఈ లోకములో తన శరీరాన్ని ఏ విధంగా భద్రపరచుకోవాలి, ఏ విధంగా కాపాడుకోవాలని అనేకమైనటువంటి ఆలోచనలు ఈ దినాన్న మానవుడు చేస్తూ, ప్రియా దేవుని బిడ్డలరా ఏం చేస్తున్నాడంటే, శరీరం కొరకు వస్త్రాలు కొనుక్కుంటున్నాడు. శరీరము ఏమండి రక్షించబడాలని ఒక మంచి గృహాన్ని కట్టుకుంటున్నాడు. ఈ శరీరానికి ఎటువంటి అపాయము జరగకూడదని, ఒకవేళ అనారోగ్యం వస్తే ఈ శరీరం కొరకు డబ్బులు ఖర్చు పెడుతున్నాడు, హాస్పిటల్కి వెళ్తున్నాడు, మంచి వైద్యాన్ని చేయించుకుంటున్నాడు మనిషి. ప్రియా దేవుని బిడ్డలరా, అయితే ఈ మాటలు ఎందుకు చెప్తా ఉన్నారండి? ఈ మాటలు మనకి ఎందుకు అవసరము అని అంటే, చాలా అవసరం అండి మన జీవితంలో. ఎందుకంటే మానవులుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు, జీవిస్తున్నప్పుడు మనిషి యొక్క జీవన విధానం ఏ విధంగా ఉందో మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి, ఒకసారి గమనించాలి. అయితే ప్రతి మానవుడు కూడా ఇలాగే ఉంటున్నాడు ఈ దినాన్న. ప్రతి మానవుడు కూడా ఉదయం లేచింది మొదలుకొని సాయంకాలం వరకు కూడా కష్టపడుతున్నాడు, ధనాన్ని సంపాదిస్తున్నాడు, ఆ ధనముతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు, చక్కగా ఈ శరీరానికి రక్షణ కల్పించుకున్నాడు, ఒక మంచి గృహాన్ని కట్టుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మంచిగా శరీరానికి ఏదైనా బలహీనత వస్తే హాస్పిటల్కి వెళ్తూ ఉన్నాడు. మనిషి ఒక గృహం కట్టుకున్నప్పుడు ఆయన దగ్గరికి అయ్యా నీవు ఎందుకు గృహాన్ని నిర్మించుకుంటున్నావు అని మనం అడిగితే ఆయన చెప్పేటువంటి సమాధానం ఎలాగుంటుందో తెలుసండి? ఏమండి, నాకు మంచి కుటుంబం ఉంది, బిడ్డలు ఉన్నారు, మేమందరము కూడా ఎండ నుంచి, వాన నుంచి, ప్రకృతిని సంభవించే పరిస్థితుల నుంచి రక్షించబడాలి కనుక ఇప్పుడు ఏం కావాలి, మాకు ఒక గృహం మాకు కావాలండి అని అంటున్నాడు మానవుడు. ఏమండి, మానవుడిని అయ్యా నీవు ఇంత ఖరీదైనటువంటి వస్త్రాలు ఎందుకు కొనుక్కున్నావు, చక్కగా మంచి వస్త్రాలు వేసుకుని మంచిది ఎందుకు అని అంటే, కారణం ఏంటంటే మానవుడు అంటున్నాడు, ఈ శరీరము ప్రియ దేవుని బిడ్డలారా ఎండ నుంచి, వాన నుంచి రక్షించబడాలి కనుక ఈ శరీరాన్ని రక్షించుకోవడానికి మనిషి దుస్తులు వేసుకుంటున్నాడు. ఉదయాన్ని లేవగానే మనం ఏం చేస్తామంటే ముఖం కడుక్కుంటూ ఉంటాం, బ్రష్ చేస్తూ ఉంటాం. మనిషి దగ్గర అయ్యా నువ్వు ఎందుకు బ్రష్ చేస్తున్నావు అని అడిగితే మనిషి అంటాడు, ఇది దంత రక్షణ, ప్రతిరోజు కూడా ఈ దంతాలని, ఈ పళ్ళను కడుక్కోవాలి, అది రక్షణ కల్పించుకుంటున్నాడు మనిషి. అంటే దూర ప్రయాణం వెళ్ళి శరీరం కష్టపడకూడదని మంచి కారు కొనుక్కుంటున్నాడు. ఏమండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కాళ్ళు ఏమండి ఇక నడుస్తున్నప్పుడు కాళ్ళకి ఎటువంటి గాయాలు తగలకూడదని పాదరక్షణ కల్పించుకుంటున్నాడు. అంటే మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, ఈ దినాన్న ఈ భూమి మీద మానవుడు ఉదయం లేచింది మొదలుకొని సాయంకాలం వరకు కూడా కష్టపడి 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 ఏం చేస్తున్నాడంటే ధనాన్ని సంపాదిస్తున్నాడు. ఆ ధనము ద్వారా ఏం చేస్తున్నాడంటే ఈ శరీరానికి రక్షణ కల్పించుకుంటున్నాడు. అంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి శరీరానికి రక్షణ కల్పించుకుంటున్నటువంటి మానవునితో దేవుని యొక్క వాక్యము ఒక చక్కని ఒక సమాధానం, ఒక ప్రశ్న ఈ రాత్రికాల సమయంలో అడుగుతూ ఉంది బైబిల్ గ్రంథము. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాటను మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి చదువుకొని ఈ వాక్యంలో మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించేద్దాం. చూద్దాం ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 6వ అధ్యాయము 'శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము'. చాలండి ప్రియా దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగము ఈ దినాన్న వాక్యము వింటున్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా ఒక ప్రశ్నిస్తూ ఉంది, ఒక చక్కని సమాధానం అది చెప్తా ఉంది. ఏంటి అని అంటే,
సాటి మానవుని యొక్క జీవన విధానం ఈ దినాన్న కష్టపడుతున్నాడు, ఈ శరీరాన్ని రక్షించుకున్నాడు, శరీరం కొరకు కష్టపడుతున్నాడు, శరీరాన్ని పోషించుకున్నాడు, శరీరాన్ని భద్రపరుచుకున్నాడు, ఈ శరీరం కొరకు అనేకమైన ఆలోచనలు కలిగి ఉంటున్నాడు. అయితే ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యము ఏమని మాట్లాడుతుందంటే, శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపచేస్తూ ఉంది. ఈ దినాన్న మానవుడు ఏ శరీరం కొరకైతే కష్టపడుతున్నాడో, ఏ శరీరం కొరకైతే శ్రద్ధ తీసుకున్నాడో, ఏ శరీరం గురించి అయితే మానవుడు ఆలోచన కలుగుతూ ఉన్నాడో, ఏ శరీరం గురించి అయితే ప్రతి దినము కూడా కష్టపడుతున్నాడో, దేవుని యొక్క వాక్యం అంటుందండి, ఆ శరీరము కేవలం నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపచేస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా చాలా శ్రద్ధగా వినాలి. దేవుడు మానవులందరినీ కూడా ప్రేమించి మానవునికి చక్కని శరీరాన్ని ఇచ్చాడండి. అలాగనే మానవునికి ప్రాణాన్ని ఇచ్చాడు దేవుడు. అలాగనే ఇప్పుడు దేవుని బిడ్డలు అన్నిటికంటే శ్రేష్టమైనది మానవునికి దేవుడు ఆత్మ ఇచ్చాడంట. మనందరికీ కూడా తెలుసు, బైబిల్ గ్రంథంలో ఆది కాండంలో మనకు కనబడుతుంది. ఆదామును దేవుడు చేసినప్పుడు, ఆదాముని మట్టితో దేవుడు చేసి సృష్టించి వారి నాసికారంధ్రంలో జీవాయువు ఊదినప్పుడు మనిషి జీవాత్మ అయిపోయాడు అని దేవుని యొక్క వాక్యము పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ ఉంది. అయితే మనిషి యొక్క శరీరము మట్టితో చేయబడింది. అయితే ప్రతి దేవుని బిడ్డలారా, మనిషికి ప్రాణాన్ని ఇచ్చాడు దేవుడు. అంతకంటే శ్రేష్టమైనది మనిషికి ఆత్మను దేవుడు అనుగ్రహించాడు. దేవుని యొక్క వాక్యం అంటూ ఉంది, ఆత్మయే జీవింపచేస్తుంది. దినాన్న మనిషి బ్రతకడానికి, మనిషి జీవించడానికి, చలించడానికి గల కారణం ఏంటంటే, మనలో ఉన్నటువంటి ఆత్మయే మనిషిని జీవింపచేస్తూ ఉంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి శ్రద్ధ తీసుకుంటున్నటువంటి, ఆలోచన కలిగినటువంటి, రక్షించుకుంటున్నటువంటి ఈ శరీరం ఏదైతే ఉందో అది మట్టిలోంచి వచ్చింది కనుక అది మరలా మట్టిలోకి వెళ్ళిపోద్ది. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, ప్రియులరా, ఈ శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఈ రాత్రికాల సమయంలో నా ప్రశ్న ఏంటనంటే, మానవులుగా మనందరికీ కూడా అర్థమైంది, మనలో దేవుడు ఆత్మని పెట్టాడు, మనకి దేవుడు చక్కని శరీరాన్ని ఇచ్చాడు, మనకి దేవుడు చక్కని ప్రాణాన్ని ఇచ్చాడని మన అందరికీ అర్థమైంది. అయితే మానవులుగా ప్రతి క్షణము కూడా ఈ శరీరం పట్ల చక్కని ఆలోచన కలిగినటువంటి మనము, ఈ శరీరం కొరకు అనేకమైనటువంటి ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నటువంటి మనము, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శరీరానికి ఏ వ్యాధి వచ్చినా, ఏ బలహీనత వచ్చినా కానీ దాని నుంచి విముక్తి పొందడానికి అనేకమైన ఆలోచనలు కలిగి ఈ శరీరాన్ని దినదినము రక్షించుకుంటూ పోషించుకుంటున్నటువంటి మనము ఏ దినాన్నైనా ఎప్పుడైనా దేవుడు మనలో పెట్టినటువంటి ఆత్మను గురించి ఎప్పుడైనా ఆలోచన చేస్తామా? ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. శరీరం కొరకు శ్రద్ధ తీసుకోవద్దని అనట్లేదు, శరీరాన్ని రక్షించుకోవద్దని నేను అనట్లేదు. అయితే ఈ నిష్ప్రయోజనమైనటువంటి శరీరం కొరకే మానవులుగా ఇంత ప్రయాస ఈ భూమి మీద మనం పడుతూ ఉంటే, దేవుడు అంటూ ఉన్నాడు, ఈ శరీరం నిష్ప్రయోజనం కానీ ఆత్మయే మిమ్మల్ని జీవింపచేస్తూ ఉంది. అయితే మరి ఈ ఆత్మను గురించి ఎప్పుడైనా ఆలోచన చేస్తామా? ప్రియ దేవుని బిడ్డలు, చాలామందికి మనలో ఆత్మ ఉందని ఆ సంగతి కూడా తెలియనటువంటి పరిస్థితులు ఈ దినాన్న కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ రాత్రికాల సమయంలో చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, మనిషి యొక్క శరీరంలో ఉన్నటువంటి ఈ ఆత్మను గూర్చి మనము ఆలోచన చేయాలండి. ఏం చేయాలి? దేవుడు మనలో పెట్టినటువంటి యొక్క ఆత్మను గూర్చి మనం ఆలోచన చేయాలి. శరీరాన్ని దినాన ఏ విధంగా మనము రక్షించుకుంటున్నామో, ఏ విధంగా మనము పోషించుకుంటున్నామో, ఏ విధంగా మనము అనేకమైనటువంటి ఆలోచనలు, ప్రణాళికలు శరీరం పట్ల మనము కలిగి ఉంటున్నామో, అదేవిధంగా దేవుడు అంటున్నాడు, ఈ శరీరం నిష్ప్రయోజనం, ఆత్మయే జీవింపచేస్తుంది అంటున్నాడు. కనుక ఈ ఆత్మ పట్ల కూడా మానవులుగా మనం అందరము కూడా శ్రద్ధ తీసుకోవాలి. శరీరాన్ని రక్షించుకున్నట్లే ఈ ఆత్మను కూడా రక్షించుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మీకు ఒక ప్రశ్న రావచ్చు, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రశ్న రావచ్చు, అయ్యా శరీరాన్ని రక్షించుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి, ఎండ నుంచి, వాన నుంచి, ఈ పరిస్థితుల నుంచి రక్షించుకోవడానికి ఈ శరీరాన్ని రక్షించుకుంటున్నాం. అనారోగ్యం వస్తే చక్కగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మనం ఈ శరీరాన్ని బాగుపరుచుకుంటున్నాం, ఎందుకంటే అనారోగ్యంతో ఉంటే చచ్చిపోతాం కనుక. మరి ఆత్మకి ఏముందండి? ఆత్మను ఎందుకు రక్షించుకోవాలండి? ఆత్మని ఎందుకు మనము ఆలోచన చేయాలండి? ఆత్మ యొక్క పరిస్థితి ఏంటండి అని
మనము అడిగినట్లయితే, ఆలోచన చేసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆత్మ మానవునికి దేవుడు ఇచ్చినటువంటి ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. శరీరం నిష్ప్రయోజనమైనదే, శరీరం మట్టిలోంచి వచ్చింది కనుక మట్టిలోకి వెళ్ళిపోతుంది. అయితే ఈ ఆత్మ యొక్క స్థితి ఏంటంటే, మానవుడి భూమి మీద పుట్టిన నాటి నుంచి దేవుడు మానవుడిలో పెట్టినటువంటి ఆత్మ మానవుడిలో ఉంటూనే ఉంటుందంటండి. అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక చక్కని ఆ మాట మనకు కనబడుతుంది. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనంలో అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. మన్నైనది వెనక్కి ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు మరలా పోవును. చాలండి. ఏమంటున్నాడు ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో? మన్నైనది వెనకటి వల్లే మరలా మన్నైపోద్ది. అయితే ఆత్మ తాను దయచేసినటువంటి దేవుని వద్దకి వెళ్ళిపోద్ది. మనందరికీ తెలుసు, ఈ శరీరము మట్టి నుంచి దేవుడు చేశాడు. అయితే ఆత్మ ఎవరు ఇచ్చారంట? దేవుడు ఇచ్చాడు. దాన్ని దయచేసినటువంటి దేవుడు. ఇప్పుడు ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది చనిపోయిన తర్వాత? అది దయచేసినటువంటి దేవుని వద్దకి వెళ్ళిపోతుంది. అయితే ఈ రాత్రికాల సమయంలో ఈ ఆత్మను మనం ఎందుకు రక్షించుకోవాలి, ఈ ఆత్మ పట్ల మనం ఎందుకు శ్రద్ధ కలిగి ఉండాలి, ఆలోచన చేయాలి అని అంటే, ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి? దేవుని దగ్గరికే వెళ్ళవలసి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. హలో, ప్రైజ్ చెక్ చెక్. హలో, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మంచిది. అయితే ఈ ఆత్మను గురించి దినాన్న మానవులుగా మనం ఎందుకు ఆలోచన చేయాలి అని అంటే, ప్రియ దేవుని బిడ్డలరా, ఆత్మ చేరవలసినటువంటి గమ్యము మనందరికీ అర్థమవుతుంది. ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అంటండి? తాను దయచేసినటువంటి దేవుని వద్దకు వెళ్ళాలి. ఆత్మ యొక్క గమ్యస్థానం అది. శరీరం మట్టిలోంచి వచ్చింది కనుక మానవుని యొక్క శరీరము ఈ లోక ప్రయాణాన్ని ముగించుకున్న తర్వాత మట్టిలోనికి వెళ్ళిపోద్ది. అయితే ఆత్మ తాను దయచేసినటువంటి దేవుని వద్దకి వెళ్ళాలి. అయితే ఇప్పుడు ఈ దేవుని బిడ్డలు, చనిపోయిన ప్రతి ఒక్క మానవుని యొక్క ఆత్మ దేవుని వద్దకు వెళ్ళిపోతుందా అని అంటే వెళ్ళదు ప్రియ దేవుని బిడ్డలు. ఎందుకు అని అంటే, ఈ దినాన మనిషి ఆత్మను గురించి అసలు ఆలోచన చేయట్లే. ఎంతసేపు కూడా ఈ శరీరాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు, ఈ శరీరాన్ని రక్షించుకుంటా ఉన్నాడు. కానీ మనలో దేవుడు పెట్టినటువంటి ఆత్మను గురించి ఏ మనుషుడు కూడా ఆలోచన చేయట్లే. అయితే ఈ ఆత్మ యొక్క పరిస్థితి ఏంటి? ఆత్మను ఎందుకు రక్షించుకోవాలండి? ఆత్మ గురించి ఎందుకు ఆలోచన చేయాలండి అని అంటే, ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, మనలో ఉన్నటువంటి ఆత్మ ఏమవుతోందంటే, మనిషి చేసినటువంటి పాపాలను బట్టి ఆత్మ క్షీణించిపోతూ, ఆత్మ పాపంలోనికి వెళ్ళిపోతూ, కాబట్టి మనిషి పాపిగా మారిపోతూ దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతూ ఉన్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలరా, ఇటువంటి సందర్భంలో మనిషి యొక్క ఆత్మ దేవుని వద్దకి కాకుండా నరకానికి వెళ్ళిపోతూ ఉందండి. ఎందుకని నరకానికి వెళ్ళిపోతుంది అని అంటే, మనిషి భూమి మీద చేసినటువంటి పాపాన్ని బట్టి మనిషి నరకానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందంటే, ఏ భేదము లేదు, ప్రతి ఒక్కరు కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారు. మనుషులందరూ కూడా పాపం చేస్తూ ఉన్నారు. పాపము అనగా ఆజ్ఞ అతిక్రమించడమే పాపము. దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలను జరిగించడమే పాపము. ఈ భూమి మీద మనల్ని సృష్టించినటువంటి దేవుని యొక్క మాట వినకుండా జీవించడమే
ఈ పాపము చేసినటువంటి ప్రతి మానవుడు కూడా ఆత్మీయంగా పడిపోతూ ఉన్నాడు. ఆత్మ క్షీణించిపోతుంది, దిగజారిపోతుంది. ఆత్మలో ఉన్నటువంటి పాపము ప్రియ దేవుని బిడ్డరా మనిషిని ఏం చేస్తూ ఉందంటే ఒకానొక దినాన ఈ భూమి మీద లోక ప్రయాణాన్ని ముగించుకున్న తర్వాత దేవుని వద్దకు వెళ్లకుండా ఆపేస్తూ ఉంది. గమనించాలి. అయితే మనిషి చేసినటువంటి పాపాలను బట్టి ఈ ఆత్మ మలినమైపోతున్నప్పుడు, దేవుని యొక్క మహిమను పొందలేకపోతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? శరీరాన్ని రక్షించుకున్నట్లు, శరీరానికి ఒక బలహీనత వస్తే ఆ శరీరాన్ని మనం రక్షించుకున్నట్లు మనలో ఉన్నటువంటి ఆత్మను కూడా ప్రతి మానవుడు కూడా శ్రద్ధ కలిగి రక్షించుకోవడానికి ప్రయత్నం చేయాలి. చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది, మేము పాపులమా అండి? మమ్మల్ని పాపులు అంటూ ఉన్నారు, నిజమైన పాపులైన మానవులందరూ కూడా అనంటే బైబిల్ గ్రంథము నేరాస్తోపం చేస్తూ ఉంది మానవుల మీద. ఏంటనంటే ఏ భేదము లేదు, ప్రతి ఒక్కరు కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారు. బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడు భక్తుడు ఒక మాట అంటాడు, నేను నా తల్లి గర్భంలోనే పాపిగా పుట్టనంటాడు, పాపంలోనే నా తల్లి కన్నది అంటాడు. ఈ దినాన నువ్వు ఏ ప్రాంతానికి చెందినవాడవైనా, ఏ దేశానికి చెందినవాడవైనా, ఎటువంటి మనిషి అయినప్పటికీ కూడా మానవులుగా మనం అందరం కూడా గ్రహించాలి. ఆ విషయం ఏంటంటే మానవుడు పాపి, జన్మతః కర్మతః పాపులు. మనం జన్మలో పాపులుగా మనం ఈ భూమి మీద పుట్టాం. అయితే ప్రియ దేవుని బిడ్డరా, ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు క్రియల ద్వారా కూడా మానవుడు పాపము చేస్తూ ఏమైపోతున్నాడంటే ఆ పాపములోనే బ్రతుకుతూ, పాపములోనే ఒక దినాన చనిపోతూ దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను అనగా పరలోక రాజ్యాన్ని సంపాదించుకోలేకపోతున్నాడు. దీనికి ఆలోచన మనం చేసినట్లయితే దీనికి గల కారణం ఏంటంటే మనిషి భూమి మీద జీవిస్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆత్మను గురించి ఎటువంటి ఆలోచన కూడా చేయట్లేదు. ఈ పాపానికి జీతము మరణం అని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది, రోమీయులకు రాసిన పత్రిక 6:23లో. అయితే ఈ పాపం వలన వచ్చేటువంటి జీతము మరణము, అది నరకంలోనికి మానవుణ్ణి తీసుకువెళ్ళిపోతూ ఉంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మీ అందరికీ చెప్తున్నటువంటి ఒక మంచి శుభవార్త ఏంటి అని అంటే ప్రతి మానవుడు కూడా రక్షించబడాలి. ప్రతి మానవుడు కూడా ఈ భయంకరమైనటువంటి పాపం నుంచి విడుదల పొంది వారి యొక్క ఆత్మలను రక్షించుకొని ఆత్మలను దయచేసినటువంటి దేవుని యొద్దకు వెళ్ళేటప్పుడు దానిని దేవునికి అప్పగించేటువంటి వారుగా, ఆ పరలోక రాజ్యంలో ఆ మహిమను పొందుకునేటువంటి వారుగా ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాం. అయితే ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ మనం గమనించినట్లయితే ఒక మనిషి పరలోకం చేరుకోవాలంటే, ఒక మనిషి నిత్య జీవాన్ని సంపాదించుకోవాలంటే, ఒక మనిషి లోక ప్రయాణాన్ని ముగించుకున్న తర్వాత దేవుని యొద్దకు చేరాలంటే ఏం చేయాలండి అని అంటే మనలో ఉన్నటువంటి ఆత్మను రక్షించుకోవాలి. అంటే ఏంటి? ఈ శరీరముల యొక్క మనిషిలో ఉన్నటువంటి పాపం ఏదైతే ఉందో ఆ పాపము నుంచి మానవుడు బయటికి రావాలి. పాపులుగా పిలువబడుతున్నటువంటి మానవుడు ఆ పాపం నుంచి క్షమించబడాలి, పరిశుద్ధినిగా మార్చబడాలి, నీతిమంతునిగా మార్చబడాలి. ఒక పాపం లేనటువంటి మానవుడిగా మనం ఈ లోకంలో జీవిస్తూ చనిపోతేనే దేవుడు అనుగ్రహించేటువంటి నిత్య జీవము, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోగలమండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దూరశ్రావణంతరం ద్వారా దేవుని యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ నా మాటలు వినాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఇది నాన్న మానవునిలో ఉన్నటువంటి ఆలోచన ఏంటనంటే ప్రియ దేవుని బిడ్డలు అనుకుంటున్నాం, అయ్యా క్రైస్తవులు మీరు ఇలాగే అంటారండి, ప్రతి ఒక్కరు కూడా పాపులు అంటారు. అయితే మేము ఏ పాపం కూడా చేయట్లేదు, మా ఆత్మను రక్షించుకోవాల్సిన అవసరం మాకేది కూడా లేదండి. ఎందుకనంటే మేము చీమను చంపట్లేదు, మేము దోమను చంపట్లేదు, మేము ఎవ్వరికి కూడా హాని చేయటం లేదు. మీరు మమ్మల్ని ఎలా పాపులు అంటారు? అయితే పాపులకు కదా రక్షణ కావాల్సింది, పాపులకు కదా యేసు ప్రభు వారు కావాల్సింది, మేము పాపులము కాదండి అంటూ ఈ దినాన్న మానవులందరూ కూడా ఒకవేళ ఒక భ్రమలో బ్రతికేయచ్చు. ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్నటువంటి మీరు కూడా ఇటువంటి ఆలోచన ఒకవేళ కలిగి ఉండొచ్చు ప్రియ దేవుని బిడ్డలరా. అయితే దేవుని యొక్క వాక్యము పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారంట. ఏం చేశారండి? అందరూ పాపం చేశారు. అసలు పాపానికి నిర్వచనం ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం అంటుంది ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. అయితే ఈ రాత్రికాల సమయంలో ఒక చక్కని మాట మీ అందరికీ కూడా జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మానవుడు అనుకున్నటువంటి రీతిగా చీమను చంపడమో, దోమను చంపడమో, ఈ లోకంలో అన్యాయము చేయడమో, వ్యభిచారము చేయడమో ఇదే పాపం కాదండి.
అసలు బైబిల్ గ్రంథము, బైబిల్ దేవుడు ఏం చెప్తా ఉన్నాడు అసలు పాపాన్ని గూర్చి అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఒక చక్కని మాట మనకు కనబడుతుంది కదా. దేవుడు అంటున్నాడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతూ ఉన్నారు. ఏమండి, మానవులందరూ కూడా పాపం చేసి ఏం పొందలేకపోతున్నారంట? దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను, పరలోకాన్ని పొందలేకపోతున్నారు. అయితే పాపము అనగా ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఈ దినాన్న క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఈ రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనము మనం చదువుతున్నాం. మనము ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి. అయితే దీని యొక్క మూలం ఎక్కడి నుంచి వచ్చిందంటే, మొట్టమొదటిగా గ్రీకు భాషలో ఈ యొక్క కొత్త నిబంధన ఉండేదంట. అయితే ఆ గ్రీకు భాషలో ఆ యొక్క 3వ అధ్యాయము 23వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు అనేటువంటి మాట గ్రీకు భాషలో మనము చూసినట్లయితే, పాపము అన్న చోట ఏమని రాయబడిందో తెలుసా? పాపము అన్న చోట గ్రీకులో అమర్త్య అని రాయబడింది. ఏంటండి? అమర్త్య అనగా ఏంటో తెలుసా? మిస్సింగ్ ద మార్క్. ఏమంటుందండి? మిస్సింగ్ ద మార్క్ అంటే ఒక గురిని తప్పేయడం, ఒక గమ్యాన్ని తప్పేయడం, ఒక గమ్య స్థానాన్ని మిస్ అయిపోవడం. ఏమండి, మానవుడు అనుకున్నటువంటి రీతిగా చీమను చంపడము, దోమను చంపడము, ఈ లోకములో అది చేయడము, ఇది చేయడము, అది మాత్రమే పాపం అని బైబిల్ గ్రంథము సమర్థించట్లేదు. కానీ ఈ రాత్రికాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పరిశుద్ధ బైబిల్ గ్రంథము, బైబిల్ దేవుడు ఏమని చెప్తా ఉన్నాడంటే, పాపము అనగా మిస్సింగ్ ద మార్క్. మానవుడు ఏం చేశాడు? ఒక గురిని తప్పేశాడు, ఒక గమ్యాన్ని తప్పేశాడు. ఈ దినాన యేసుక్రీస్తు ప్రభువారు, ప్రియ దేవుని బిడ్డల, 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి ఆయన అంటున్నటువంటి మాట, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. మీరు కోల్పోయింది నేను ఇస్తాను, మీరు పొందవలసింది నేను ఇస్తాను, మీ ప్రయాసం నేను తొలగిస్తాను అని యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మాట్లాడాడో తెలుసా అండి? ఎందుకు తెలుసా? మానవుడు తన జీవితంలో ఏదో మిస్ అయిపోతున్నాడు. అదే పాపము. మిస్సింగ్ ద మార్క్. ఏదో ఒక గమ్యాన్ని మిస్ అయిపోయాడు, ఒక గురిని మిస్ అయిపోయాడు. ఈ రాత్రికాల సమయంలో మానవుడు మిస్ అయిపోతుంది ఏంటి? దాన్నే పాపం అంటుంది బైబిల్ గ్రంథము. ఆ పాపము మానవునిలో ఉంటూ మానవునికి శాంతి, సమాధానము, నెమ్మది లేకుండా చేసేస్తూ, ఆ పాపములోనే మానవుని చంపేస్తూ, తద్వారా ఆ పాపము మండుతున్నట్టు అగ్నిగుండంలోనికి తీసుకువెళ్ళిపోతుందే. అయితే ప్రియ దేవుని బిడ్డరా, ఆ మిస్ అయిపోతుంది ఏంటి మానవుడు? ఆ గురి ఏంటి? ఆ చేరవలసిన గమ్యాన్ని మిస్ అయిపోయాడు మానవుడు. అది ఏంటని మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. మానవుడు మిస్ అయిపోయాడు, మానవుడు గురి తప్పేశాడు, ఆ మార్క్ని మిస్ అయిపోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డరా, ఆది కాండములో దేవుడు ఒక చక్కని దంపతులని ఏర్పాటు చేశాడు. ఎవరు? ఆదాము, అవ్వ అనేటువంటి దంపతులు మనకు కనబడతారు. ఏమండి, వారి జీవితంలో దేవునికి విరోధమైనటువంటి కార్యక్రమం చేసి, పాపము చేసి, వారు దేవుని యొక్క సన్నిధికి దూరం అయిపోయారు. అయితే ప్రియ దేవుని బిడ్డరా, ఆదామును దేవుడు సృష్టించినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం అని అంటాడు, మన పోలిక చెప్పున వీరిని చేద్దాం అంటాడు. ఏమన్నాడండి? మన పోలిక చెప్పున. అంటే ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మానవులందరూ, సుమారు ఇప్పటికి ప్రపంచంలో 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. మానవులందరినీ కూడా దేవుడు ఎవరి పోలికను చేశాడంట? ఆయన పోలికనే చేశాడంట. ఆయన స్వరూపంలో చేసుకున్నాడంట, ఆయన పోలికలో చేసుకున్నాడంట. అయితే ప్రియ దేవుని బిడ్డలరా, మానవుడు ఆది కాండమున్నటువంటి ఆదాము దగ్గర నుంచి, అక్కడి నుంచి కూడా మానవుడు ఏం చేశాడు తెలుసా? దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ దేవుని యొక్క పోలికను పోగొట్టేసుకున్నాడు. దేవుని యొక్క పోలికను కోల్పోయాడు, దేవుని యొక్క సుగుణాలను కోల్పోయాడు, దేవుని యొక్క గుణగణాలను కోల్పోయాడు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుడిని ఇచ్చినటువంటి ఆ చక్కని మాటలు, ఆ యొక్క జీవితాన్ని కోల్పోయాడు. అదే దేవుని యొక్క వాక్యం అంటూ ఉంది రోమీలకు రాసిన పత్రిక 3:23లో, పాపం అనగా మిస్ అయిపోతున్నాడు మానవుడు. గురిని మిస్ అయిపోతున్నాడు, ఈ దినాన్న గమ్యాన్ని మిస్ అయిపోతున్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడో మర్చిపోతున్నాడు, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో మర్చిపోతున్నాడు. ఈ లోకంలో బ్రతికినంత కాలము కూడా ఈ శరీరం కొరకు, కుటుంబం కొరకు ప్రయాసపడుతూ ప్రియ దేవుని బిడ్డలరా, ఆయన మర్చిపోయినటువంటి గురి, గమ్యాన్ని
ఆ యొక్క ఆలోచన లేకుండా మానవుడి లోకంలో తన జీవితాన్ని ముగించేసుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చింది ఎందుకో తెలుసా అండి? ఆ మిస్ అయిపోయిన దానిని, ఆ గురిని మనల్ని చేర్చడానికి, ఆ మిస్ అయిపోయింది మనకి ఇవ్వడానికి వచ్చాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటి మిస్ అయిపోయాము అని అంటే, ఈ దినాన్న దేవుని యొక్క సుగుణాల్ని ప్రతి మానవుడు కూడా కోల్పోయాడు. దేవుని యొక్క ఆ మనస్సుని కోల్పోయాడు, ఆ పోలికను కోల్పోయాడు. పాపం అనగా చాలా సందర్భాల్లో మనము ఆలోచన చేస్తూ ఉంటాం. ఏంటి పాపం అనగా? దొంగతనం చేస్తారనుకోండి, అరే అది పాపం రాది అంటూ ఉంటారు. ఏంటి పాపము? దొంగతనాన్ని పాపం అని మానవుడు ఎలా చెప్పగలిగాడు అని అంటే, దేవుడు దొంగతనము చేయడు. ఆయన దేవుడు చేయనిది మానవుడు చేస్తున్నాడు. ఏంటిది అది? పాపము. దేవుడు అబద్ధమానుడు. ఇప్పుడు మానవుడిలోకి అబద్ధం వచ్చేసింది అంటే ఏంటి? ఇప్పుడు ఆ మార్క్ మిస్ అయిపోతున్నాడు కనుక మానవుడు అన్నాడు అబద్ధము, పాపము. దేవుడు తప్పు చేయడు, మానవుడు తప్పు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? మానవుడు పాపం చేస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలరా, కొద్ది నిమిషాలు ఈ మాటలు కనుక ఆలోచన చేసినట్లయితే, మానవుడి దినాన్న దేవుని చేత సృష్టించబడి, దేవుని చేత నడిపించబడుతూ, దేవుడు ఇచ్చినటువంటి ఉనికిని, ఏమండి జీవాన్ని, ఆరోగ్యాన్ని, బలాన్ని పొందుకుంటూ ఈ లోకంలో జీవిస్తూ జీవిస్తూ ప్రియ దేవుని బిడ్డలరా, మనల్ని సృష్టించినటువంటి దేవునినే మర్చిపోయేటువంటి స్థితిలోనికి దినాన్ని వచ్చేస్తూ ఉన్నాం. తద్వారా మానవుని యొక్క శరీరంలోనికి పాపము చొచ్చుకొని వచ్చేస్తూ ఉందండి. పాపం ఏం చేస్తే దినదినము కూడా అభివృద్ధి చెందేస్తూ ఉంది. దినాన్ని చూడండి, పాపం ఎంత పెట్టేయకపోతూ ఉంది అని అంటే, వయస్సు పెరిగే కొలది మానవుని యొక్క శరీరంలో ఏమండి సత్తువు తగ్గిపోయినా, బలము తగ్గిపోయినా, ఆరోగ్యం తగ్గిపోయినా కానీ పాపం యొక్క స్థితి మాత్రము దినదినం ఏమవుతోంది? పెరిగిపోతూ ఉంది. అదొక పీక్ లెవెల్స్కి వెళ్ళిపోతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలరా, ఆ పాపము చాలా డేంజర్ అని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. ఏ వ్యాధములు అందరూ పాపం చేస్తారు. పాపం వల్ల వచ్చేటువంటి జీతము మరణము. అయితే దేవుడు, ఆయన కరుణా సంపన్నుడు, ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఆయన కృప కలిగినటువంటి దేవుడు. ఆయన ఈ భూమి మీద సమస్త మానవుల్ని కూడా ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. అయితే మానవుడు ఆ స్వరూప సుగుణాలను కోల్పోయాడు. ఈ లోకంలో తనకి ఇష్టానుసారంగా జీవిస్తూ, ఏమండి దేవునికి దూరం అయిపోతూ, పాపానికి దగ్గర అయిపోతూ, ఈ లోకంలో తన ఇష్టానుసరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ, తద్వారా ప్రియ దేవుని బిడ్డలరా, ఈ లోక ప్రయాణము దేవుడు అండి మానవుని ప్రేమించి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఆయుష్కాలం ఇస్తే, ఆ ఆయుష్కాలం అంతా కూడా వృధాగా గడిపేస్తూ, ఆలోచించకూడనటువంటి వాటి కొరకు ఆలోచన చేస్తూ, ఆలోచన చేయవలసినటువంటి వాటి కొరకు ఆలోచన లేకుండా జీవిస్తూ, కలిగి ఉండవలసిన దేవుణ్ణి కలిగి ఉండకుండా ఉండవలసినటువంటి విషయాలపైన తన ఆసక్తి చూపిస్తూ, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలాన్ని మానవుడు ముగించేసుకుంటూ పాపంలోనే చచ్చిపోతూ, తద్వారా మానవుడు నరకానికి వెళ్ళిపోతున్నాడు అండి. దేవునికి ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా? ఆయన స్వరూపంలో సృష్టించుకున్నటువంటి ఏ మానవుడు కూడా, ఏ బిడ్డ కూడా నశించిపోవడం అంట దేవునికి ఇష్టం లేదు. ఆయన అంటాడు, ఎవరు కూడా నశించిపోవడం నాకు ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి, ఆత్మరక్షణ కలిగి జీవించాలి, ఈ లోకములో దేవుణ్ణి తెలుసుకొని జీవించాలి, పాపము లేకుండా జీవించాలి, వారికి కోల్పోయినది, మిస్ అయిపోయినది కలిగి జీవించాలి వారు అని దేవుడు కోరుకొని 2000 సంవత్సరాల క్రితము ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ భూమి మీదకి పంపించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే ఈ దినాన్న ప్రపంచ మానవులందరికీ కూడా శుభవార్త అండి. ఈ దినాన్న అనేకమైన శుభవార్తలు మనం విని ఉండొచ్చు. ఉదయం లేచిన మొదలుకొని సాయంకాలం వరకు కూడా అనేకమైన శుభవార్తలు మనం వింటూ ఉంటాం. ఆ వార్తల ద్వారా ఒకవేళ మనకి మంచి ఉండొచ్చు, లేకపోతే చెడు ఉండొచ్చు. ఆ వార్తల ద్వారా మనకి ఒకవేళ సంతోషం కలగకపోవచ్చు. కానీ ఇప్పుడు చెప్తున్నటువంటి మాటలు, యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు అనేటువంటి మాట ప్రతి మానవునికి కూడా ఒక శుభవార్త. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మంచి వార్త. పాపంలో అపరాధముల చేత చచ్చిపోతున్నటువంటి మానవుల కొరకు, ఏమండి పాపంలోనే జీవిస్తూ నరకానికి దగ్గర అయిపోతున్నటువంటి మానవులకి కొరకు, పాపంలోనే బ్రతుకుతూ ప్రియ దేవుని బిడ్డలారా మిస్ అయిపోయినటువంటి గమ్యాన్ని చేరుకోకుండా మధ్యలోనే తన ప్రయాణాన్ని ముగించుకున్నటువంటి మానవుల కొరకు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు కన్య మరియ గర్భమందు ఈ లోకంలోనికి ఆయన వచ్చారంటండి. ఈ లోకంలోనికి ఆయన వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలోనికి ఆయన వచ్చారు. వచ్చి ఏం చేశారు అనంటే, సమస్త మానవులు కూడా వారి క్రియల ద్వారా, ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా
దినదినము ప్రియ దేవుని బిడ్డలారా ఏదైతే పాపాలు చేస్తూ ఉన్నారో, దేవుని యొక్క మహిమకు ఎలాగైతే దూరం అయిపోతూ ఉన్నారో, ఆ పాపులుగా జీవిస్తున్నటువంటి మానవులు పాపములోనే చనిపోవడం ఆయనకి ఇష్టం లేక ఆయన ఈ భూమి మీదకి వచ్చేసి ప్రియ దేవుని బిడ్డలారా దేవునిగా మానవునిగా ఈ భూమి మీదకి వచ్చేసి ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాడు. యేసు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద జీవించాడంట. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క జననము పరిశుద్ధమైనది ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన యొక్క జీవితము పరిశుద్ధమైనది ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన యొక్క మరణం పరిశుద్ధమైనది, పునరుద్ధానం పరిశుద్ధమైనది. ఆయన జీవించినటువంటి 33.5 సంవత్సరాలు కూడా ఒక మానవుడి దినాన్న ఏదైతే పాపం చేస్తూ ఉన్నాడో, నోటి ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా ఏ విధమైనటువంటి పాపం కూడా యేసు ప్రభువారు చేయలేదంట. ఏ విధమైన పాపం యేసు ప్రభువారు చేయలేదు. ఆయన ఆఖరికి ప్రియ దేవుని బిడ్డలారా ఆయన నీతిమంతుడిగా జీవించాడు. ఆయన శిలువ మరణానికి అప్పగించిన పిలాతు అంటాడు, ఈయన యందు ఏ దోషమో కనుగోలేదు. యేసు ప్రభువారు ఈ లోకానికి ఒక సవాలు విసిరాడు. ఏంటో తెలుసా? నాలో పాపం ఉందని మీరు ఎవరైనా స్థాపించగలరా? అటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు, నిష్కల్మషుడైనటువంటి దేవుడు ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి ఈ పాపములో అపరాధముల చేత చచ్చిన వారిగా ఉన్నటువంటి మానవుల కొరకు, ఒక గమ్యము గురిని మిస్ అయిపోయి బ్రతుకుతున్నటువంటి మానవులందరి కొరకు కూడా తన విలువైనటువంటి యవ్వన రక్తాన్ని ఆయన కల్వరి శిలువలో కార్చారంటండి. దేవుని యొక్క వాక్యము ఈ దినాన్న ఏమని సెలవిస్తుందో తెలుసండి? మానవుడు పాపము నుంచి బయటికి రావాలంటే, మానవుడు ప్రియ దేవుని బిడ్డలారా ఈ లోకములో పాపములోనే బ్రతుకుతున్నాడు. ఆ పాపం మరణం అయిపోతుంది. మరణము ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది? నరకానికి తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు నరకము కాకుండా మానవుడు చేరుకోవాల్సిన గమ్యము, ఆత్మ చేరుకోవాల్సింది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఆత్మ తను దయచేసినటువంటి దేవుని ఎందుకంటే పరలోకానికి వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? పాపాలు క్షమించబడాలి. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన్న నేను పాపం చేయట్లేదు అని తప్పించుకోవడానికి ఎవరు కూడా లేరు. నేను చీమను చంపట్లేదు, దోమను చంపట్లేదు, ఏమీ చేయట్లేదు, ఎవరికి హాని చేయట్లేదు అని తప్పించుకోవడానికి ఏమీ లేదు. బైబిల్ గ్రంథం చెప్తా ఉంది సూటిగా, మిస్ అయిపోతున్నాడు మానవుడు. దేవుని యొక్క సుగుణాలను ఆది నుంచి కోల్పోతూనే వచ్చాడు మానవుడు. అదే పాపం అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. అయితే ప్రతి మానవుడు కూడా పాపం చేశాడండి, పాపంలోనే చనిపోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలు, ఆ పాపము నరకంలోనికి తీసుకెళ్ళిపోతూ ఉంది. అయితే దేవుని యొక్క ఆలోచన అది కాదు. ఇది నాన్న దేవుని స్వరూపంలో సృష్టించబడి ఏ మానవుడు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు, నరకానికి వెళ్ళిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అని అంటున్నాడు పరలోకం వెళ్ళాలంట మానవులందరూ కూడా. అందుకే ఆయన కుమారుని పంపించేశాడు. ఆయన కుమారుడు రావడానికి గల కారణం ఏంటో తెలుసండి? మానవుడు పడుతున్న ప్రయాసను తొలగించడానికి, మానవుడి మీదటువంటి పాప భారాన్ని తొలగించడానికి, మానవుడిని నీతిమంతునిగా పరిశుద్ధునిగా మార్చడానికి యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చాడు. ఒక మానవుడు పరిశుద్ధునిగా మార్చబడితేనే, ఒక మానవుడిలో ఉన్నటువంటి పాప భారము తొలగించబడితేనే తద్వారా మానవుడు ఎక్కడికి చేర్చుకోగలడు? పరలోక రాజ్యానికి ప్రవేశించగలడు, పరలోక రాజ్యంలో చోటు సంపాదించుకోగలడండి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మానవుని యొక్క పాపాలు క్షమించగలిగిన వారు ఎవరున్నారు ఈ లోకంలో? అది ఎవరు కూడా లేరు. దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఏమనంటే, ఒక మానవుని యొక్క పాపాలు క్షమించబడాలంటే మానవుని కొరకు ఏం చేయాలంటే రక్తము కార్చబడాలి. ఏం చేయాలి? రక్తము కార్చబడాలి. ఇదే శుభవార్త, ఇదే సువార్త. ఇది నాన్న మానవుని కొరకు రక్తం కార్చబడాలి. ఆ రక్తం ఎవరు రక్తం కార్చబడాలి? ఎడ్ల రక్తమా, మేకల రక్తమా, కోళ్ళ రక్తమా అంటే కాదండి. మానవుని కొరకు మానవుడే రక్తం కార్చాలి. చాలా సందర్భాల్లో మనం విని ఉంటాం ఈ మాట. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినాన్న ఏ ప్రదేశంలో ఎక్కడ నీవు ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి స్థితిగతులు పరిస్థితులు కలిగి నీవు జీవించినప్పటికీ కూడా నీలో ఉన్నటువంటి పాపము పోవాలి అని అంటే నీ కొరకు ఏం చేయాలి? నీతిమంతుడు పరిశుద్ధుడైనటువంటి వాడు రక్తం కార్చాలి. ఈ లోకంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ప్రతి ఒక్కరు పాపం చేసి దేవుడాన్ని గ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారు. మానవుడి కొరకు మానవుడి రక్తమే కావాలి. ఇది నాన్న ఏ రక్తం కూడా పనిచేయదు. ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తానండి. ఈ లోకంలో ఒకవేళ మనకి ఏదైనా అనారోగ్యం వచ్చేసి, ఏదైనా బలహీనత వచ్చేసి, రక్తహీనత వచ్చేసి హాస్పిటల్లో పెట్టినప్పుడు, ఏమండి మీ యొక్క వీళ్ళకి రక్తం కావాలండి, లీటర్ రక్తం ఎక్కించాలని అంటారు. అన్నప్పుడు మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాం రక్తము? ఎడ్ల రక్తం తీసుకొస్తామా? మేకల రక్తం తీసుకొస్తామా? ఈ లోకంలో ఏదైనా రక్తం తీసుకొచ్చి, ఏదైనా రక్తం, జంతువుల రక్తం తీసుకొచ్చి మానవుడికి ఎక్కించేస్తామా? అంటే ఎక్కించం ప్రియులరా. మానవుడి రక్తమే కావాలి, మనిషి రక్తమే కావాలి. అదే బ్లడ్ గ్రూప్ ఉన్న రక్తం కావాలి, ఆరోగ్యమైన రక్తం కావాలి.
అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన్న మరి మానవునిలో ఉన్నటువంటి పాపము కూడా పోవాలంటే మానవుని కొరకు నీతిమంతుడు, పరిశుద్ధుడు, పాపము లేని వాడి యొక్క రక్తం కావాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారిని, దేవుని కుమారుని భూమి మీదకి పంపించేశాడు. ఆయన జీవించాడు, బ్రతికాడు 33.5 సంవత్సరాలు. ఆయనలో ఏ పాపము లేదు. అటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు, నిష్కల్మషుడైనటువంటి దేవుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా జీవించినటువంటి దేవుడు, సమస్త మానవుల యొక్క పాప పరిహారార్థమై ఆయన కల్వరి శిలువలో ఆయన రక్తాన్ని కార్చాడు, చనిపోయాడు, ప్రాణాన్ని పెట్టాడండి. ఇదే ఈ గ్రామానికి ఒక మంచి శుభవార్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డల సమస్త మానవులందరినీ కూడా దేవుడు ప్రేమించాడు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు, కానీ అందరినీ దేవుడు ప్రేమించాడు. ప్రేమించి వారి యొక్క పాపాలని ఆయన వీపు మీద వేసుకొని కల్వరి శిలువలో ఏమండి మెట్టు మధ్యాహ్నం ఆయనకి యవ్వన రక్తాన్ని, ఆయనకి శరీరాన్ని మానవులందరి యొక్క పాపాల కొరకు ఆయన కార్చేసాడంటండి. ఆయన కార్చేశాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తములో ఏముందనంటే పాప క్షమాపణ ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారికి కార్చినటువంటి రక్తములో ఏముందనంటే ఒక మానవునికి విడుదల ఉంది, ఒక మానవునికి పాప క్షమాపణ ఉంది, నిత్య జీవం ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క రక్తములో, పరిశుద్ధమైనటువంటి రక్తము, నిష్కలంకమైనటువంటి రక్తము, యేసుక్రీస్తు ప్రభు వారికి కార్చినటువంటి రక్తములో ఎవరైతే ఈ దినాన్న కడగబడతారో, ఎవరైతే రక్తాన్ని నమ్ముతారో వారికి దేవుడు పాప క్షమాపణ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆత్మరక్షణ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మానవుని యొక్క పాపాలు క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మానవుని యొక్క పాప భారాన్ని తొలగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికీ యేసు ప్రభు వారికి రక్తము సిద్ధంగా ఉందండి. ప్రియా దేవుని బిడ్డలారా, గ్రామస్తులారా, ఈ దూర శ్రవణంతరం ద్వారా దేవుని మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రేమతో మేము తెలియచేస్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఈ లోకంలో ఒకవేళ నువ్వు ఏ ప్రయాసతో ఉన్నప్పటికీ కూడా ఈ దినాన్న ఒక మాట నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీవు పడుతున్నటువంటి ప్రయాస, నీవు రక్షణ కల్పించుకున్న, నీ శరీరం కొరకు రక్షణ కల్పించుకోవడానికి అనేకమైన ఆలోచనలు చేస్తున్నావు. అది ఏది కూడా నేను రక్షించదు. నీవు కష్టపడుతున్నటువంటి శరీరము ఒక దినాన్న మట్టిలో కలిసిపోద్ది. అయితే ఆత్మరక్షణ కలిగి జీవిస్తూ ఉన్నావా? ఆత్మలో ఉన్నటువంటి పాపాన్ని నువ్వు తొలగించుకున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, నిజముగా ఈ లోకములో పాపము లేకుండా మానవుడు జీవించగలుగుతున్నాడా? యేసు ప్రభు వారి రక్తములో కడగబడి పరిశుద్ధునిగా మానవుడు జీవించగలుగుతున్నాడా? ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారికి కార్చినటువంటి రక్తములో పాప క్షమాపణ ఉందండి. ఎప్పుడైతే ఒక మానవుడు యేసు ప్రభు వారికి రక్తములో కడగబడి పాప క్షమాపణ పొందుతాడో, తద్వారా మానవునిలో తెలియనటువంటి నెమ్మది వచ్చేస్తూ ఉంటుందంట. బాగా దాహంగా ఉన్నప్పుడు, బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఒక గ్లాస్ మంచిలు తాగితే ఎలాగుంటుందో, చక్కగా అన్నం తింటే ఎలాగుంటుందో, ఒక తృప్తి అనిపిస్తుంది. అదేవిధంగా ఎప్పుడైతే యేసు ప్రభు వారి యొక్క రక్తంలో ఒక మానవుడు కడగబడతాడో, ఆయన నమ్ముతాడో, ఆయన విశ్వాసం ఉంచుతాడో, అయ్యా మీరు నా కొరకు ప్రాణం పెట్టారు ప్రభు, రక్తం కార్చారు ప్రభు అని ఆయన సన్నిధిలో ప్రార్థించి తద్వారా పాప క్షమాపణ పొందుతాడో, ఆ మానవుడికంట దేవుడు పాపాలని క్షమిస్తాడు. తద్వారా మానవులు ఎక్కడ లేని సమాధానం వస్తుంది, శాంతి వస్తుంది, నెమ్మది వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నెమ్మది వస్తుంది. ఈ లోకంలో జీవించినంత కాలము కూడా శాంతిగా, సమాధానముగా, నెమ్మదిగా మానవుడు జీవించగలుగుతాడు. అంతేకాదండి, ఇంకొక చక్కని అవకాశం ఏంటో తెలుసా? దేవుడు ప్రేమతో తెలియజేస్తున్న మాట ఏంటో తెలుసా? ఈ లోకములోనే కాదండి, ఎవరైతే ఆత్మరక్షణ కలిగి యేసుక్రీస్తు ప్రభువారిని కలిగి ఆయన రక్తములో కడగబడి ఆయన్ని నమ్మి బాప్తిస్మం పొంది రక్షించబడి భూమి మీద బ్రతుకుతారో, ఈ భూమి మీద బ్రతికినప్పుడు సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. అంతేకాదు, ఈ లోక ప్రయాణాన్ని ముగించుకున్న తర్వాత, అంటే ఈ లోకములో జీవించినంత కాలము కూడా జీవించి చనిపోయిన తర్వాత కూడా ఆయన ఉండేటువంటి పరలోక రాజ్యం ఆయన చోటిస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ దినాన్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తెలియజేస్తున్న ఒక మంచి శుభవార్త ఏంటో తెలుసా? నువ్వు ఏ భారముతో ఉన్నా, ఏ సమస్యతో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నప్పటికీ కూడా అవేమి కూడా నీకు శాశ్వతం కాదు. కానీ ఆత్మరక్షణ నీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభువారిని నమ్ముకుంటే, యేసు ప్రభువారిని విశ్వాసం ఉంచితే, యేసు ప్రభువారు ఇచ్చేటువంటి పాప క్షమాపణ పొందుకుంటే, యేసు క్రీస్తు ప్రభువారికి రక్తములో కడగబడితే నీకు నిత్య జీవాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. చనిపోయిన తర్వాత ప్రతి దేవుని బట్టి ఈ లోకంలో జీవించినంత కాలము కూడా ఒక చక్కని నిరీక్షణ కలిగి మానవుడు జీవించవచ్చు. గమనించండి, ఇది నా ఎంత గొప్ప ధన్యత, భాగ్యాన్ని
ఈ సువార్త వినేటువంటి అవకాశాన్ని, యేసుక్రీస్తు ప్రభు వారికి కార్చినటువంటి రక్తము ద్వారా కడగబడేటువంటి అవకాశాన్ని ఈ దూర శ్రవణంతరం ద్వారా వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు ప్రభు వారు అనుగ్రహిస్తున్నాడు. ఇంకెందుకండి ఆలస్యము? ఈ లోకంలో పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేకమైన ప్రయత్నాలు మనం చేసి ఉండొచ్చు కదా. శాంతిగా జీవించాలని, సమాధానంగా జీవించాలని, నెమ్మది కలిగి జీవించాలని, కుటుంబాలు ఆశీర్వదించబడాలని. ఏమండి, ఈ లోకములో ప్రియ దేవుని బిడ్డలలో శాంతిగా జీవిస్తూ పరలోకం చేరుకోవాలని, ముక్తి మోక్షాన్ని సంపాదించుకోవాలని అనేకమైన ప్రయత్నాలు మీరు చేసి ఉండొచ్చు కదా. ఈ రాత్రికాల సమయంలో సేవకునిగా తెలియజేసిన విషయం ఏంటంటే, ఈ ప్రయత్నం ఎందుకు చేయకూడదు? యేసు ప్రభువారి యొద్దకు ఎందుకు రాకూడదు? ఆయన పాపులను క్షమించేటువంటి దేవుడు, పాపాన్ని ద్వేషించేటువంటి దేవుడు. నువ్వెంత ఘోర పాపమైనప్పటికీ కూడా నిన్ను క్షమించి నీకు గొప్ప రక్షణ అనుగ్రహించి ఆయన నీ జీవితంలో శాంతి సమాధానం అనుగ్రహించేటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డరా, మరొకసారి మీకు తెలియచేస్తూ ఉన్నాను, ఆత్మయే జీవింప చేస్తూ ఉంది, శరీరం కేవలము నిష్ప్రయోజనము. ఈ లోకములో ఎంత చక్కని గృహాన్ని నువ్వు నిర్మించుకున్నా, ఎంత విలువైనటువంటి వస్త్రాలు నీవు కలిగి ఉన్నప్పటికీ, ఎంత మంచి వాహనాలు నీవు కలిగించుకొని దినదినము ఈ క్షయమైపోతున్నటువంటి శరీరం కొరకు నీవెన్ని రక్షణ వలయాలు ఏర్పాటు చేసుకున్నా అది నిష్ప్రయోజనము. ఏమండి, కల్పించుకోవద్దని నేను అంటలేదు, కానీ అయితే ప్రయోజనమైనటువంటి దేవుని యొద్దకు చేరవలసినటువంటి ఆత్మ పట్ల నీకు ఒకవేళ ఆలోచన లేకపోతే ఇది నాన్న మానవునిగా నీవు జీవిస్తున్నటువంటి జీవితము అది వృధా అని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. నేడే ఒక చక్కని తీర్మానం తీసుకోండి. ఈ లోకంలో శరీరం కొరకు రక్షణ కల్పించుకున్న మంచిదే, కానీ స్థిరమైనది దేవుని యొద్దకు నిన్ను చేర్చేదే ఆత్మ కనుక ఆ ఆత్మ పరిశుద్ధంగా జీవించాలి. ఆ ఆత్మ యేసు రక్తంలో కడగబడాలి. మానవుడు నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, గ్రామస్తులారా, ఈ లోకంలో ఎవ్వరెవలేరండి రక్షణ. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, యేసు నామములోనే రక్షణ, యేసు నామములోని ఒక పాపికి పాప క్షమాపణ. ఈ లోకములో ఇవ్వబడిన ఏ నామములను కూడా రక్షణ లేదు. యేసుక్రీస్తు ప్రభు వారి నామములో మానవులందరికీ కూడా రక్షణ ఉంది, పాప క్షమాపణ ఉంది. ఈ విషయాన్ని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ దినాన్నే యేసుక్రీస్తు ప్రభు వారి పాదాల చెంతకు మీరు రాగలిగితే, ఎటువంటి ఘోర పాపములు ఉన్నప్పటికీ కూడా యేసయ్యా మమ్మల్ని క్షమించు, మీరు మా కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చారని ఒక చిన్ని ప్రార్థన చేసి దేవుని సన్నిధికి వచ్చి నమ్మి బాప్తిస్మం పొందినట్లయితే ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో ఒక చక్కటి మాట ఉంటుందండి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇది అనుకూలమైనటువంటి సమయము. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రపంచంలో అనేకమైన విపత్తులు వస్తూ ఉన్నాయి. మానవునికి క్షేమం లేదు, ఆరోగ్యం లేదు, చక్కని పరిస్థితులు లేవు. ఇటువంటి అననుకూల పరిస్థితుల్లో మీరు ఈ విషయంలో ఎందుకు ప్రయత్నం చేయకూడదు? యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు మీరు నమ్మకూడదు? ఒకసారి మీరు నమ్మి చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఇచ్చేటువంటి శాంతి, సమాధానము, నెమ్మదిని సంపాదించుకోండి. ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించేటువంటి ఆత్మరక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవము మీరందరూ కూడా పొందుకోవాలని ప్రభువు పేరట ఈ నా మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా నేను తెలియచేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభువు మీ వినికిడిలో ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిదండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా.